वासुदेवाय। ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमः। ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। निगमकल्पतरोद्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रतमालयं मुहुरहो रसिका भुवि भावुकाः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपाकृपयं वन्दे श्रीगुरुं दीनचारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। నిత్యం భాగవత సేవయా తరగతికి భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. వైష్ణవులందరికీ ప్రణామాలు. మొట్టమొదటగా ఈ అవకాశం కల్పించిన అర్హత లేని నాకు ఈ అవకాశం కల్పించిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపాద స్వామి గురు మహారాజ్ గారికి మరియు శిక్షా గురువులైన పూజ్యశ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ కృపా ప్రభు, పూజ్యశ్రీ వేణుమాధవ్ ప్రభు, పూజ్యశ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్యశ్రీ జయగోవింద్ ప్రభు, పూజ్యశ్రీ శ్రీనివాస మనోహర, శ్రీనివాస కరుణేశ, శ్రీనివాస సహృద్ ప్రభు అందరికీ వైష్ణవులందరికీ పదాభివందనాలు. మీకు కూడా వందనాలు వైష్ణవులందరికీ. శ్రీమద్ భాగవతము పంచమ స్కందము అధ్యాయము 12 రఘుగణ జడభరతుల సంభాషణము శ్లోకం సంఖ్య 10. ఏవం కృశం స్థూలం అనుః బృహత్ యత్ అసత్య సత్ జీవం అజీవం అన్యత్ ద్రవ్య స్వభావ ఆశయ కాల కర్మ నామ్నా అజయా అవేహి కృతం ద్వితీయం. ఏవం కృశం స్థూల అనుం బృహత్య అజీవం అజీవం జీవం అజీవం అన్యత్ ద్రవ్య స్వభావ ఆశయాః కాలక కాలకర్మ నామ్నా అజయా అవేహి కృతం ద్వితీయం. నామ్నా జయా వేహి కృతం ద్వితీయం. ప్రతిపదార్థము ఏవము ఈ విధముగా కృశం సన్నము లేదా కృచదనము స్థూలం స్థూలత అనుహు సూక్ష్మం
బృహత్ బృహత్తు, యత్ ఏవైతే, అసత్ తాత్కాలికము, చ మరియు సత్ అస్తిత్వము కలిగినవి, జీవం జీవము, అజీవం నిర్జీవ పదార్థము, నిర్జీవ పదార్థము, అన్యత్ ఇతర కారణములు, ద్రవ్య ద్రవ్యము, స్వభావ స్వభావము, ఆశయ ఆశయము, కాల కాలము, కర్మ కర్మము, నామ్న అట్టి నామములతో, అజయ ప్రకృతిచే, అవేహి నీ వెరుగుము, కృతం చేయబడినది, ద్వితీయం ద్వైతము. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై. భావము రఘుగణులకు జడభర్తుడు చెప్తున్న విషయం ఇది. ఈ విశ్వమునకు నిజమైన చరమ అస్తిత్వము లేదు కనుక దాని ఎందలి వస్తు సముదాయములో కృషధనము, భేదములు, స్థూలత, సన్నధనము, సూక్ష్మత్వము, బృహత్తు, కార్యము, కారణము, జీవలక్షణములు మరియు దానితో పాటు ద్రవ్యములు కేవలము కల్పితములే. ఒకే మట్టి నుండి చేయబడినప్పటికీ వివిధ నామములు కలిగిన కుండలే అవి. ద్రవ్యము, స్వభావము, ఆశయము, కాలము, కర్మము అనుసరించి ఆ భేదములు తెలుపబడును. ఇవన్నీయును ప్రకృతిచే సృజింపబడిన కేవల ప్రకటములని నీ వెరుగుము. భాష్యం ప్రభాలో చెప్తున్నారు. ప్రకృతేః క్రియామానాని గుణైః కర్మాణి సర్వశః. ఈ భౌతిక జగత్తునందలి తాత్కాలిక ప్రకటములు వస్తు సముదాయము వివిధ పరిస్థితులలో ప్రకృతి గావించిన రచనలే అయి ఉన్నవి. ప్రకృతిచే వనగూడిన కార్యకారణములను మరికొన్ని మార్లు మన వైజ్ఞానిక పరిశోధన ఫలముగా భావించుట జరుగుచుండును. కనుకనే ఆ కార్యములకు ప్రతిష్టను బడయగోరుచు భగవద్ అస్తిత్వమును నిరసింతురు. ఈ విషయము భగవద్గీత 3వ అధ్యాయము 27 శ్లోకము యందు అహంకార విమూఢాత్మ కర్తాహామితి మన్యతే అని వర్ణించబడినది. మాయచే కప్పబడిన వాడై జీవుడు భౌతిక జగత్తునందలి విభిన్న సృష్టికి తాను ప్రతిష్టను బడియ ప్రయత్నించును. వాస్తవమునకు అవన్నీయును భగవద్ శక్తితే ప్రేరేపితమైన ప్రకృతి వలన సృజింపబడినట్టివే. కనుక చరమ కారణము పరమ పురుషుడే. ఏమో చూస్తా. ఈ విషయము బ్రహ్మ సంహిత యందు ఇట్లు చెప్పబడినది. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. ఉంది కదా, ఇది తెడిచే ఉంది, అన్ని తెడిచే. హరే కృష్ణ, మ్యూట్ చేసుకోండి మాతాజీ. ఎవరో మాట్లాడుతున్నా, మ్యూట్ చేసుకోండి మాతాజీ. అతడే ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ. బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహిత ఏం చెప్పాడు? అతడే సర్వకారణ కారణుడు. ప్రతి కారణంకు కారకుడు ఎవరంటే, ఆది కారకుడు ఎవరంటే అతడే. చరమ కారణమైన వాడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యులు ఏవం సర్వం తథా ప్రకృతైవ కల్పితం విష్ణోరన్యాత్ ఏవం ప్రకృత్యాధార స్వయం అనన్యాధారో విష్ణురేవా అతః సర్వా శబ్దాచ్చ తస్మిన్నేవా అని పలికిరి. మధ్వాచార్యుల వారు పలికిరి. వాస్తవమునకు ఆది కారణము విష్ణు భగవానుడే అయినను ఆ జ్ఞానముచే జనులు పదార్థమే ద్రవ్యము సమస్తమునకు కారణమని తలుచురు. భౌతిక
శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో పదార్థమే సర్వానికి కారణం అని చెప్పి తలుస్తారు అని చెప్పేసి మధ్వాచార్యులు చెప్తున్నారు. కానీ సర్వకారణం కావాలంటే ఎవరు? సర్వకారణ కారణం ఏమంటే మహావిష్ణువు, విష్ణు భగవానుడు అని చెప్పేసి ఇక్కడ మధ్వాచార్యులు చెప్తున్నారు. ఇక తలుతురు రాజా గోప్తాశయో భూమి శరణం చేతి లౌకిక వ్యవహారో న తత్సర్యం తత్సత్యం తయోర్బ్రహ్మాశ్రయో విభు. విషయమంతయు బాహ్యస్థితి అందే యోచింపబడిచుండును, కాని వాస్తవమునకు అది సత్యము కాదు. ఎల్లరకు నిజమైన రక్షకుడు ఆశ్రయము పరబ్రహ్మమే గాని రాజు కాదు. హరే కృష్ణ. ఇక రఘుగణుల వారికి చెప్తున్నారు జడభరతుల వారు చెప్తున్నారు రఘుగణ రాజుకు, మహారాజుకి, ఈ విశ్వమునకు నిజమైన చరమ అస్తిత్వము లేదు అని చెప్తున్నాడు. ఈ విశ్వానికి నిజమైన చరమ అస్తిత్వం ఏదైనా ఉందా అంటే లేదు. ఎందుకంటే ఈ విశ్వం ఎటువంటిది? ఇది అశాశ్వతము. కాబట్టి అస్తిత్వం ఉందా అంటే ఉండదు. ఇది అస్తిత్వము, ఇది అశాశ్వతము, తర్వాత అంధకార బంధురము, తర్వాత దుఃఖాలయం. కాబట్టి దీనికి అస్తిత్వం లేదు. కనుక దాని యందలి వస్తు సముదాయములో కృచదనము, తర్వాత భేదములు అంటే వస్తువుల యొక్క సముదాయాలు. ఇక్కడ భౌతిక ప్రకృతిలో మనం ఏవైతే సృష్టిలో ఉన్నాయో, భగవంతుడి సృష్టిలో ఉన్నాయో, ఈ వస్తువులన్నీ ఆ వస్తువుల యొక్క సముదాయంలో ఉండే విశేషణ గురించి చెప్తున్నాడు. విశేషణం కృచదనము ఉంటుంది అంటే కుచించుకొని దగ్గరగా ఉంటాయి. కొన్ని భేదములు అంటే ఒక్కొక్క వస్తువుకు వేరు వేరు భేదములు ఉంటాయి. స్థూలత, కొన్ని పెద్దగా ఉంటాయి. సన్నదనము, కొన్ని చిన్నగా ఉంటాయి. సూక్ష్మతము, కొన్ని చాలా సూక్ష్మంగా ఉంటాయి, కంటికి కూడా కనబడవు. తర్వాత బృహత్తు, ఇంకా పెద్దగా కదా, ఎంతో గొప్పగా ఉంటాయి. కార్యము, ఇంకా కార్యాలు కూడా ఉంటాయి. కారణము కూడా ఉంటుంది. జీవ లక్షణములు కూడా ఉంటాయి. జీవుల యొక్క లక్షణాలు కూడా ఉంటాయి. మరియు వానితో పాటు ద్రవ్యములు, వాటితో పాటు ద్రవ్యములు, ఇవన్నీ కేవలము కల్పితములే. ఇవన్నీ ఏంటివి? కల్పితము, భ్రాంతిమయం ఇదంతా. కాబట్టి ఇది భ్రాంతిమయ జీవనంలో మనం ఉంటున్నాం అన్నమాట మనమంతా. కాబట్టి ఇదేమిటిది? అసత్యం. ఇది అసత్తు. ఇది సత్తు అంటే ఎవరు? సత్యం. సత్యం అంటే ఎవరు? కృష్ణ భగవానుడు కదా. కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాలని చెప్పి చెప్పడానికి ముందు చెప్తున్నారు. ఏ విధంగా అంటే ఒకే మట్టి నుండి చేయబడినప్పటికీ వివిధ నామములు కలిగిన కుండలే అవి. కుండలు చిన్న పెద్ద కదా. చిన్న సైజు ఉంటే ఏదో ముంత అంటాం, పెద్దగా ఉంటే బాణ అంటాం. కాబట్టి వివిధ రకాలుగా మనము పిలుస్తుంటాం. మట్టి ఏమో ఒకటే, వాటితో తయారు చేయబడినవే. ఆకారాలను బట్టి మనం పేర్లు ఏ విధంగా చెప్పుకుంటామో ఆ విధంగా ఇవి కూడా అటువంటివే అని చెప్పేసి రఘువణ మహారాజుకి చెప్తున్నాడు. ఎవరు? జడభరతుల వారు ఉపదేశంలో. ద్రవ్యము, స్వభావము, ఆశయము, కాలము, కర్మము అనుసరించి ఆ భేదములు తెలుపబడును. ద్రవ్యము, తర్వాత ద్రవ్యం అంటే ఏ కృష్ణ హరే కృష్ణ. ఒకే మట్టి నుండి చేయబడి అప్పటికి వివిధ నామములు కలిగిన కుండల వలె ద్రవ్యము, స్వభావము, ఆశయము, కాలము, కర్మము అనుసరించి ఆ భేదములు తెలుపబడును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ద్రవ్యం అంటే ఈ భౌతిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ దేహానికి అవసరమైనవి. కాబట్టి దీన్ని బట్టి దేహం ఉంటుంది. ద్రవ్యాన్ని బట్టి దేహము, చీమదేహము, జంతువు దేహము, వృక్షం కూడా అది కూడా దేహమే. కాబట్టి సూక్ష్మక్రిములు ఇవి ఈ విధంగా ఉంటాయని చెప్తాడు. స్వభావము, ఇక్కడ స్వభావాలు అనమాట. స్వభావాలు బట్టి, తర్వాత ఆశయము, తర్వాత ఆశయాన్ని బట్టి, కాలము, కర్మము. కాబట్టి మన యొక్క కాలాన్ని బట్టి, కర్మాన్ని బట్టి, మరి చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు దేహం చిన్నగా ఉంటుంది, వయసు అయినాక పెరుగుతుంది.
కాబట్టి ఈ విధంగా కర్మాన్ని బట్టి కూడా మనకు దేహాలు వస్తాయని చెప్తాను కదా. కాబట్టి ఆ విధంగా వచ్చేసి వాటిని అనుసరించి భేదములు తెలుపబడును అన్నాడు. ఇవన్నీ ప్రకృతిచే సృజింపబడిన కేవల ప్రకటములని నీవెరుగుము. ఇవన్నీ కేవలం ప్రకటములు అంతే. ఇప్పుడు ఓకే ప్రకటమవుతాయి, కనిపిస్తాయి అంతే. తర్వాత ఇవన్నీ ఏమవుతాయంటే లయమైపోతాయి. కాబట్టి ఇంకా భాష్యం చెప్తున్నారు ప్రభుపాదులు, ప్రకృతే క్రియామాని గుణై కర్మాని సర్వశః. ఈ భౌతిక ప్రకృతి అందలి తాత్కాలిక ప్రకటములు, వస్తు సముదాయము, వివిధ పరిస్థితులలో ప్రకృతి కావించిన రచనలే అయి ఉన్నవి. ఇవన్నీ వచ్చేసి భౌతికము. దీని ఏమంటాము? ఆధ్యాత్మిక భౌతిక ప్రకృతి అంటాం. దీని ఏమంటాం? దీని భౌతిక ప్రకృతి అంటాం. ఈ భౌతిక ప్రకృతి యొక్క ప్రకటములే ఇవన్నీ అని చెప్తారనమాట. భౌతిక జగత్తునందలి తాత్కాలిక ప్రకటములు ఇవన్నీ ఏమిటివి? తాత్కాలిక ప్రకటములు. ప్రకటములు అంటే కనిపడేవి, తాత్కాలికంగా కనబడతాయి అంతే. ఇవి శాశ్వతంగా ఉంటాయంటే ఉండవు. కాబట్టి వస్తు సముదాయములు అంటే ఏదైనా కావచ్చు. ఈ 14 లోకాలు కావచ్చు, ఆ లోకాల్లో ఉండే జీవులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నీ భూమి కావచ్చు, జలము కావచ్చు, లేదా కొండలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఈ వస్తు సముదాయం అంతా వివిధ పరిస్థితులలో ప్రకృతి కావించిన రచనలే, ప్రకృతి యొక్క రచనలే తప్ప ఏమి భగవంతుడు ప్రకృతిని ఈ భౌతిక జగత్తు సృష్టి చేశాడు. కాబట్టి ఇవన్నీ ప్రకృతి యొక్క రచనలే చేయమని చెప్పి ఆయన ఆజ్ఞ మేరకు ఇవన్నీ ప్రకృతిలో అన్ని జరుగుతున్నాయి. అన్ని ప్రకృతి రచనలే ఇవన్నీ అయి ఉన్నాయి అని చెప్పేసి మనం గ్రహించాలా. ఇవన్నీ ఏంటవి? అశాశ్వతము, తాత్కాలికము అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇక్కడ ప్రకృతికే వనగూడిన కార్యకారణములను కొన్ని మార్లు మన వైజ్ఞానికులు మాతాజీ డిస్టర్బెన్స్ ఉంటుంది, మ్యూట్ చేసుకోండి. ఒక రోజు ముందు రాత్రి వాళ్ళ పొద్దున వేయకూడదు. మాతాజీ మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. సువర్ణ మాతాజీ, మల్లారెడ్డి. హరే కృష్ణ. కాబట్టి చెప్తున్నారు ఇక్కడ వివిధ ప్రకృతిచే వనగూడిన కార్యకారణములు కొన్ని మార్లు మన వైజ్ఞానిక పరిశోధన ఫలితంగా భావించుట జరుగుతుండును. మన వైజ్ఞానికులు ఏం చేస్తుంటారంటే పరిశోధన చేసేస్తున్నాము, మేము కనిపెట్టాం అనుకుంటారు. అవేం కాదవి, వీళ్ళు కనిపెట్టేది ఏమి ఉండదు. ప్రకృతిలో ఏవైతే ఉన్నాయో అవి చేసే మార్పుల వల్ల అవి జరిగే చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించి మనకు చెప్పడం వరకు తెలుసు. అంతేకాని వీళ్ళు కొత్తగా సృష్టించేది ఏమి ఉండదు అనమాట. కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో అంటే ప్రకృతిని మనము కట్టడి చేయలేం మనం. అది చెప్తున్నాడు ప్రభు నెక్స్ట్. కనుకనే ఈ కార్యములకు ప్రతిష్టతను బడయగోరుచు భగవద్ అస్తిత్వమును నిరసింతుము. అంటే మేమే సృష్టి చేసినాము అనుకుంటారు వీళ్ళు. ఏదో ప్రయోగం చేసేసి కదా, రెండు పదార్థాలు కలిపితే ఇంకొక పదార్థం కొత్తగా వచ్చిందని మేమే సృష్టి చేసినామంటారు. కానీ ఇవన్నీ ఎవరు చేసినారు? భగవంతుడు చేసినవే ఇవన్నీ. కానీ వీళ్ళు మేమే చేసినామని చెప్పేసి, చూడు మేము కనిపెట్టినాము, మేము అది చేస్తాము, మేము కరెంటు కనిపెట్టినాము, ఫ్యాన్లు కనిపెట్టినాము, ఏసీ కనిపెట్టినాము, కారు కనిపెట్టినాము, విమానం కనిపెట్టినాము, మేము చేసినాం అంటున్నారు అన్నమాట. కానీ ఇదంతా కనిపెట్టేసి భగవంతుడు ఎక్కడున్నాడు? అంతా మేమే, మా శక్తి ఇది అనుకుంటారు అనమాట. అందుకే ఇక్కడ భగవంతుడి యొక్క అస్తిత్వమును నిరసింతురు అంటే దేవుడు లేడు అని చెప్పేసి అంటారు అనమాట. కానీ ఆ శక్తి, ఆ జ్ఞానము, ఆ తెలివి శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమాయికి జై, శ్రీ రూపాత్కి జై. కాబట్టి ఆ శక్తి, ఆ జ్ఞానము, మరి అవకాశము ఇవన్నీ ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. ఇది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు శాస్త్రవేత్తలే కావచ్చు, వాళ్ళు మేధావులే కావచ్చు, వాళ్ళు జ్ఞానవంతులే కావచ్చు. కానీ వాళ్ళ జ్ఞానము మాయ చేత అపహరింపబడిన వాళ్ళు, మాయ చేత అపహరింపబడిన జ్ఞానులు. కాబట్టి మాయాపహృత జ్ఞానులు అంటారు వాళ్ళని, ఆ శాస్త్రవేత్తలని. కాబట్టి చెప్తున్నాడు, ఈ విషయం చెప్తున్నాడు ఇక్కడ భగవద్గీత 3వ అధ్యాయం 27వ శ్లోకం యందు, అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే.
కాబట్టి ఈ విధంగా భావిస్తారు వాళ్ళు. కాబట్టి మాయచే కప్పబడిన వాడే జీవుడు. జీవుడు దేనిచే కప్పబడినాడు? మాయచే కప్పబడినాడు. మరి భగవంతుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. మరి భగవంతుడికి జీవుడికి మధ్య ఎవరున్నారంటే మాయ ఉంది. వేదవ్యాసుల వారు 5,000 సంవత్సరాల పూర్వం ఇది గ్రహించాడనమాట. ఆయన యోగ దృష్టిలో చూసి రాబోయే కలియుగంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఘోరమైన కలి యొక్క ప్రభావం చేత జనులు ఏ విధంగా బాధపడతారు, ఏ విధంగా వాళ్ళు అంటే దానికి కారణం ఏమి అంటే మాయ అని తెలుస్తుంది ఆయనకి. ఆ విధంగా వచ్చేసి మనకు భగవంతుడికి అడ్డుగా ఉండేది ఎవరంటే మాయ. అదే చెప్తున్నాడు, మాయచే కప్పబడిన వాడై జీవుడు భౌతిక జగత్తునందలి విభిన్న సృష్టికి తాను ప్రతిష్టను బడయ ప్రయత్నించును. నేనే చేసినాను, ఆనకట్ట నేనే కట్టినాడు. నది యొక్క ముఖాన్ని ఏం చేసినాను, మార్చినాను, ప్రవాహాన్ని నేను మార్చినాను నేను అనుకుంటాడు. నేను ఏమైనా చేయగలను నేను అనుకుంటాడు. అవన్నీ కావవి. ప్రకృతితో ఆడుకోరాదు కదా. ప్రకృతి అంటే ఎవరు? భగవంతుడి యొక్క శక్తులు అవన్నీ. కాబట్టి కృష్ణుడు చెప్పినట్టు చేస్తాయి అంతే, కానీ నీకు ఆ జ్ఞానము శక్తి ఇచ్చినాడు కాబట్టి నువ్వు చేయగలిగినావు అంతే. అది కూడా ఆయన యొక్క ఇచ్చనే, మనది కాదు. నీకు మనసులో ఆ కోరిక వచ్చిందంటే ఆ కోరిక యొక్క ఎక్కడి నుంచి వచ్చింది, దానికి కారణం ఎవరంటే కారణం ఆయనే. అంతే. నువ్వు గుడికి పోవాలనుకున్నావంటే ఎవరు చెప్పిన దానికి? ఆయన చెప్పినాడు కాబట్టి నీకు ఆ కోరిక వచ్చింది. ఆయన చెప్పకపోతే నీకు ఆ కోరిక వస్తుందా? కొంపలో వస్తావు, గుడికి పోకుండా కొంపలో పడి ఉంటావు. కాబట్టి ఆ విధంగా మనం అనుకుంటాం. అందుకే మాయచే కప్పబడిన వాడై జీవుడు భౌతిక జగత్తునందలి విభిన్న సృష్టికి తాను ప్రతిష్టను బడయ ప్రయత్నించును. కాబట్టి ఏదైతే భౌతిక జగత్తులో ఉండే ఏదైతే విభిన్న సృష్టి ఏదైతే ఉందో ఇవన్నీ నేనే చేశాము, మేమే కనిపెట్టాము కదా. ఈ విధంగా మేము డిస్కవరీ చేశాం, మేము ఇన్నోవేట్ చేస్తున్నాం మేము అని చెప్పి అనుకుంటున్నామంట భౌతిక శాస్త్రవేత్తలు. ఎవరు? భౌతిక అనమాట. అది అజ్ఞానం చేత. ఎందుకంటే ఎట్లా వచ్చింది అజ్ఞానం? వాళ్ళకి మాయా చేత కప్పబడినారు, వాళ్ళ జ్ఞానం కనపబడింది. వాళ్ళకి భగవంతుడు ఏం కనబడుతున్నాడా? కనబడడం లేదు. ఆయన లేడు, తను ఏం చేస్తున్నా అంటాడు అనమాట. అందుకే చెప్తున్నాడు, జీవుడు భౌతిక జగత్తునందలి విభిన్న సృష్టికి తాను ప్రతిష్టను బడే ప్రయత్నించును అని చెప్పేసి ప్రభుపాదులు ఇక్కడ చెప్తున్నాడు. వాస్తవమునకు అవన్నీను భగవత్ శక్తిచే ప్రేరితమైన ప్రకృతి. కాబట్టి అవన్నీ ఎవరిచే ప్రేరేపితమైనవి? ఆ భౌతిక భగవత్ శక్తినే, భగవంతుడి యొక్క శక్తిచే ప్రేరేపింపబడి ఆ విధంగా మారినాయి తప్ప నువ్వు విత్తి వేస్తే ఆ చెట్టు పెరిగేది నీ శక్తే? నువ్వు విత్తు వేసేది కేవలం నిమిత్త మాత్రమే, అంతేను. ఆ విత్తు మొలకొచ్చి కదా, అది చిన్న మొలకగా మారి అది ఏపుగా పెరిగి కాండము కదా, శాఖలు, పత్రములు, పుష్పములు, కాయలు, ఆ విధంగా కాయలు పండ్లుగా ఇచ్చేది అదంతా ఎవరంటే నీ శక్తి కాదది, ప్రకృతి చేస్తుంది. కృష్ణుడు ఇచ్చిన దానికి కృష్ణుడు శక్తి ఇచ్చాడు కాబట్టి చేస్తుంది. నువ్వు చేసింది కాదది. నేను బాగా పంటలు పండించాను అంటాడు. ఇన్ని ఎకరాలు నేను పండించాను అని చెప్పిన. ఏంది నువ్వు కాదు పండించింది అంతా, సూర్యుడు ఉన్నాడు అక్కడ. సూర్యరశ్మి లేకపోతే కిరణజన సంయోగ జరగకపోతే కనుక అక్కడ పంటలు పండవు నీకు. కాబట్టి ఇవి మనము ఎరగమనమాట ఇవన్నీ. కాబట్టి భగవత్ శక్తితే ప్రేరేపితమైన ప్రకృతి వలన సృజింపబడినట్టివే తప్ప అన్యం కాదు. కనుక చరమ కారణము పరమ పురుషుడే. కాబట్టి చరమ కారణం ఎవరు? సర్వకారణ కారణం ఎవరు? భగవంతుడే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. చరమ అంటే అంతిమ కారణం. నీకు మనసులో ఆ కోరిక కల్పించింది ఆయనే. చైత్య గురువుగా లోపలుండి హృదయస్థ పరమాత్ముడు శిరోదక సాయి విష్ణువై ఉన్నాడు కాబట్టి, లోపల నీకు హృదయంలో ఉన్నాడు కాబట్టి హృదయస్థ పరమాత్ముడు ఆయన ఇస్తాడు, చేస్తావు నువ్వు అంతే. ఈ విషయం బ్రహ్మ సంహిత యందు ఇట్లు చెప్పబడినది. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. చూడండి, బ్రహ్మదేవులు చెప్తున్నారు సృష్టి కర్త కదా. ఈ భౌతిక జగత్తులో 14 బ్రహ్మాండంలో మొట్టమొదట ఆది జీవుడు అంటే బ్రహ్మదేవుడు. 14 లోకాలు సృష్టి చేసింది ఎవరంటే బ్రహ్మదేవుడే. ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరికి అంటే ఎవరంటే సర్వకారణ కారకుడు ఎవరు? కృష్ణ భగవాన్ ఇచ్చినాడు ఆయనకు. తపస్సు ఏం చెప్పాడు? తపహ తపహ తప అని చెప్తాడు, తపస్సు చేస్తాడు, అప్పుడు ఇస్తాడు జ్ఞానం. ఆ విధంగా 14 లోకాలు, ఆ 14 లోకాలు 84 లక్షల జీవరాశులు, ఆయా పాపకర్మలను బట్టి వాళ్లకు లోకాలు
ఊర్ధ్వలోకాలు అధోలోకాలు మరి ఆయా వారి యొక్క పాప పుణ్య కర్మాల ఫలితాలు బట్టి దేహాలు 84 లక్షల జీవరాశుల్లో ఇచ్చేస్తూ ఈ విధంగా వాళ్ళకి ఆ విధంగా వాళ్లకు అన్ని ఏర్పాట్లు చేసిన వారు ఎవరంటే ఆ బ్రహ్మ. ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కృష్ణ నీవే సర్వము కదా, ఈశ్వర అంటే యజమానివి, పరమము నీవే, కృష్ణ ఓ కృష్ణ భగవాన అని చెప్తున్నాడు. సచ్చిదానంద విగ్రహ, సచ్చిత్ ఆనంద విగ్రహము. సత్ అంటే సత్యము, చిత్ అంటే జ్ఞానము, ఆనంద అంటే ఆనందము. కాబట్టి అటువంటి విగ్రహం నీది, అనాదిరాది గోవింద. కాబట్టి నీవు అనాదివి, నీవు ఆదివి నీవే. నీవు ఆది పురుషుడవు నీవు కదా. గోవిందం ఆది పురుషం అని చెప్పేసి ఉంది కదా. కాబట్టి ఆది పురుషుడు ఎవరు? ఆది ఎవరంటే గోవిందుడు. ఎవరు? కృష్ణుడు. కాబట్టి సర్వకారణ కార్యం అంటే ఆయనే అని చెప్పేసి ఇక్కడ చెప్పినాడు బ్రహ్మదేవుడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు అతడే కారణుడు, చరమ కారణమైన వాడు. ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యుల వాళ్ళు చెప్తున్నారు. మధ్వాచార్య బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో మధ్వాచార్యులు ఉన్నారు కదా, ఆయన చెప్తున్నారు ఏవం సర్వం తథా ప్రకృత్వై కల్పితం విష్ణోరన్య. కాబట్టి ఈ సర్వం ప్రకృతి ఎవరి యొక్క ఆధ్వర్యంలో అవి సృష్టించబడి మరి ఏదైతే స్థితి కలిగి ఉంటుందంటే విష్ణువు యొక్క శక్తి వల్లనే. ఏవం ప్రకృత్యాధారాః స్వయం అనన్యాధారో విష్ణురేవా. ఇక్కడ ఆ విధంగా చెప్తున్నాడు. కాబట్టి అతః సర్వా శబ్దాచ్చ తస్మిన్నేవా అని పలికిరి. వాస్తవమునకు ఆది కారణుడు ఎవరంటే విష్ణు భగవానుడే అని చెప్పేసి ఇవన్నీ అయినను అజ్ఞానించే జనులు పదార్థమే సర్వమునకు కారణమని తెలుస్తున్నారు. భౌతిక శాస్త్రములో అంటే భౌతిక శాస్త్రంలో ఏంటంటే జీవశాస్త్రము ఏదైతే ఇప్పుడు ఉన్నాయో, ఈ అవిద్యా శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనము కాలేజీల్లో, ఈ విశ్వవిద్యాలయాల్లో, స్కూళ్ళల్లో చెప్పేవన్నీ అవిద్య. ఇవన్నీ ఈ అవిద్య పరమైన ఏవైతే ఉందో ఈ శాస్త్రాలన్నీ, అవన్నీ ఏంటంటే జీవము రెండు పదార్థాల యొక్క కలయిక వల్ల ఏర్పడుతుంది చెప్తాడనమాట. ఇది అజ్ఞానం, అది కాదు. అది భగవంతుడి యొక్క ఇచ్ఛ ద్వారానే అవన్నీ జరుగుతాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి సర్వకారణం ఏమంటే ద్రవ్యం కాదు నాయన, అజ్ఞానం చేత జనులు రెండు ద్రవ్యాలు కలిస్తే ఒకటి జీవం వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అది కాదు అది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఇక విషయమంతయు బాహ్యస్థితి అందే యోచింపబడుచుండును, కానీ వాస్తవమునకు అది సత్యం కాదు. కాబట్టి విషయమంతా బాహ్యస్థితి అందే ఉన్నట్టు కనబడుతుంది మనకు. కనబడేది ఎట్లుంటుందంటే ఇవన్నీ ఒకదానికొకటి భౌతిక సృష్టి అదంతా చేసుకుంటా ఉంది, జరిగిపోతా ఉంది. ఇక్కడ ఎవరు దేవుడు లేడు కదా, అదేదో జరిగిపోతా ఉంది అని అనుకుంటున్నాం మనం. కానీ సత్యం అది అంటే కాదు. ఎవరు చేయాలి దానికి సర్వకారణ కారకుడు ఎవరు? భగవంతుడు. ఇది మనకు. కాబట్టి వాస్తవం మనకు అది సత్యం కాదు. ఎల్లరకు నిజమైన రక్షకుడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు కదా, జగన్నాథుడు. ఆశ్రయం ఎవరంటే పరబ్రహ్మము. కానీ రాజు కాదు. రాజు అవుతాడా? కాదు. రాజు దేశాన్ని పరిపాలించేవాడే. ఎందుకు పరిపాలిస్తాడంటే ఆయన ఎవరు? భగవంతుడి యొక్క ప్రతినిధి. రాజు అంటే భగవంతుడి యొక్క ప్రతినిధి. ఆయన భగవంతుడి ప్రతినిధిగా ఉండి భగవంతుడు ఏదైతే శాస్త్రంలో గీతా శాస్త్రంలో చెప్పినాడో ఆ ధర్మ ప్రకారంగా పరిపాలిస్తూ తన ప్రజలను భక్తులుగా తయారు చేయాలంతే. భక్తిని ఇవ్వాలా వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏదైతే వేదములు అయితే ఉన్నాయో వైదిక జీవితాన్ని గడపడానికి అవసరమైన సూచనలు, ఆ విధంగా శాసనాలు చేస్తూ వాళ్ళకు క్రమశిక్షణలో ఉంచి మరి భగవంతుని భక్తులుగా మార్చేదే రాజు యొక్క బాధ్యత. అంతే. అందుకే చెప్తున్నాడు. కాబట్టి ఎల్లరకు నిజమైన రక్షకుడు రాజు కాదు, ఆశ్రయము పరబ్రహ్మము, అంతేకాని రాజు కాదు అంటాడు. కాబట్టి రక్షకుడు ఎవరంటే భగవానుడు, పరబ్రహ్మము ఎవరు? ఆశ్రయము, రాజు కాదు అని ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి నిజమైన సంరక్షకురాలు ప్రకృతియే. ఇక ప్రకృతి ఎవరంటే భగవంతుడి యొక్క సృష్టి శక్తి, బాహ్య శక్తి కదా.
అంతర్గత శక్తి, బాహ్య శక్తి, తటస్థ శక్తి అని చెప్పి 3 రకాల శక్తులు కదా కృష్ణుడికి ఉండే శక్తుల్లో. అంతర్గత శక్తి అంటే రాధారాణి కదా, బాహ్య శక్తి అంటే ఎవరు? ఈ ప్రకృతి కదా. మనమంతా ఎవరు? తటస్థ శక్తి అంటే జీవులు. అంటే మనము రాధారాణి దగ్గరికి పోతాము, భక్తులైతే మంచి భక్తులైతే కృష్ణ సేవ చేసుకుంటూ, లేదా ప్రకృతిలోపై మాయలో పడేసి ఇక్కడే 84 లక్షల జీవరాశులుగా జనన మరణ కాల చక్రములో ఇక్కడే కొన్ని కోట్ల జన్మలు లో ఇక్కడే భ్రమిస్తూ ఇక్కడే ఈ సుడిగుండంలో పడి ఉంటాము అంతే. కాబట్టి ఈ విధంగా నిజమైన సంరక్షకురాలు ఎవరంటే ప్రకృతే. ఆ ప్రకృతి ఎవరి యొక్క శక్తి? భగవాను యొక్క శక్తి. కానీ విష్ణు భగవానుడు ఆమెకు ప్రభువు. చూడండి, ప్రకృతే సంరక్షకురాలు, కానీ దానికి ప్రభు ఎవరు? ఆమెకు ప్రభు ఎవరంటే విష్ణువు. విష్ణువు ఎవరంటే ఎవరు? కృష్ణ యొక్క అంశ. అతడే సమస్తమునకు ప్రభువు. కాబట్టి ఈ బ్రహ్మాండానికి ఎవరు యజమాని, ప్రభువు అంటే విష్ణువు. అంతర్బాహ్యములలో జనార్దనుడే నిర్దేశకుడు. కాబట్టి అంతరము అంటే లోపల, బాహ్యం అంటే బయట, అన్నిటా ఉంటాడు భగవంతుడు. అంతరంగా అంతర్యామిగా ఉంటాడు, హృదయస్థ పరమాత్మగా లోపల ఉంటాడు. జీవుడితో పాటు మనము జీవాత్మలు, మనము పరమాత్మ కూడా ఉంటాడు. కాబట్టి అంతరంగా ఉంటాడు, అంతర్యామిగా ఉండి మనకు నిర్దేశం చేస్తూ ఉంటాడు. భావగ్రాహి జనార్దన్ అని చెప్పేసి. కాబట్టి మనము ఏదైతే భావన తీసుకుంటామో దానికి తగిన సూచన సలహా ఇచ్చేస్తూ దాన్ని నిర్దేశం చేసుకుంటూ చైత్య గురువుగా ఉంటాడు. కాబట్టి అంతర్యామి ఆయన. మరి బాహ్యంగా అంతటా ఉంటాడు ఆయన. ఆయన లేని చోటు అంటే ఉందా అంటే లేనే లేదు, అంతటా ఉంటాడు ఆయన. చెట్టులో ఉంటాడు, పుట్టలో ఉంటాడు, రాయిలో ఉంటాడు, రప్పలో ఉంటాడు. ఎక్కడ లేదని చెప్పు? అదే విశ్వం విష్ణు సత్కారో భూత భవ్య భవత్ ప్రభు. విశ్వంతటా వ్యాపించి ఉన్న విష్ణువు అని చెప్పేసి అంటాము విష్ణువుని. ఆ విష్ణువే అంతటా వ్యాపించుంటాడు, ఆయనే. కాబట్టి వాక్కునకు సమస్త శబ్ద అభిధేయమునకు అతడే కారణము. మరి ఈ వాక్కు వచ్చింది, ఎట్లొచ్చింది? నాలుక ఉంది. నాలుక ఉంటే ఒకటే అయిపోయి, నాలుక ఉంటే సరిపోయిందా వాక్కు వచ్చిందా? నీకు రాదండి. ఆ నాలుకకు ఎవరి యొక్క కృప కావాలి? కృష్ణుడి యొక్క కృప కావాలి. అప్పుడే ఆ నాలుక వాక్కుగా పరిగణించబడుతుంది, ఆ శబ్దం వస్తుంది. ఆ సమస్త శబ్ద అభిధేయతకు కారణం ఎవరంటే శబ్ద బ్రహ్మను ఎవరు ఇచ్చేదంటే ఆ భగవానుడే ఇస్తాడంతే. ఒక మగవాడు ఉంటాడు, ఆయనకి నాలుక ఉంటుంది, మనకు నాలుక ఉంటుంది. మరి మన నాలుక అయితే బాగా స్పష్టంగా శబ్ద బ్రహ్మాన్ని ఉచ్చరించగలుగుతుంది, చెప్పగలుగుతుంది. మరి అదే మగవాడు ఏం చేస్తాడు? చెప్పగలడా? శబ్దం చేయగలడా? మాట్లాడగలడా? ఎందుకంటే భగవానుడి యొక్క కృప లేదు ఆ నాలుకలో. నాలుక ఉంది, నాలుకలో భగవాని కృప ఉంటే కదా ఆ నాలుక మాట్లాడగలిగేది, మాటలు ఇచ్చేది. ఆ విధంగా చెప్తున్నాడు. కాబట్టి వాక్కునకు సమస్త శబ్ద అభిధేయమునకు అతడే కారణుడు. కాబట్టి భగవంతుడే సమస్తానికి కారణుడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి శిరశోధా ధారత యద్విగ్రేవ యాస్తద్వా దేవతు ఆశ్రయత్వం చ గోప్తృత్వం అన్యేషాం ఉపచారతః. విష్ణు భగవానుడే సమస్త సృష్టికి ఆశ్రయస్థానము. సమస్త సృష్టికి ఎవరు ఆశ్రయం అంటే విష్ణు భగవానుడే, విష్ణువే. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం. ఇక భగవద్గీత 14:27 శ్లోకములు చెప్పినాడు. బ్రహ్మము పైననే సమస్తము నిలిచి ఉన్నది. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అనే శ్లోకంలో 27 శ్లోకం 14 అధ్యాయం చెప్తున్నాడు. సమస్తము బ్రహ్మము పైననే నిలిచి ఉన్నది. ఈ సమస్త విశ్వము ఎవరిపైన నిలిచి ఉన్నది? బ్రహ్మం పైననే నిలిచి ఉన్నది. ప్రకృతి ఎవరిపైన? ప్రకృతి యొక్క యజమాని ఎవరు? బ్రహ్మమే, విష్ణువే. సమస్త విశ్వములు బ్రహ్మజ్యోతి యందు నిలిచి ఉన్నవి. కాబట్టి బ్రహ్మజ్యోతిలో సమస్త విశ్వములు నిలిచి ఉన్నాయి. అంటే భగవంతుడి యొక్క సృష్టి ఎంతంటే అపారమైనది. తన యొక్క సృష్టిలో వచ్చేసి మహత్తత్వం అనే చెప్పేసి మబ్బు తునక ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో వచ్చేసి బ్రహ్మాండాలు ఏర్పాటు చేసినాడు. కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి.
ఆ కోటాను కోట్ల బ్రహ్మాండాలలో ఒకానొక బ్రహ్మాండములో 14 లోకాలలో ఉండే లోకాలలో భూలోకములో మనం ఉన్నామంతే. భూలోకములో భరతఖండములో భరతుడు పాలించిన దేశమైన భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనకు ఈ విధంగా ఉన్నాం. కాబట్టి ఎన్ని బ్రహ్మాండాలు అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే చెప్తున్నాడు. ఇది భౌతిక జగత్తులు ఇవి. ఆధ్యాత్మిక జగత్తులో వెలుగు ఆకాశంలో కోటాను కోట్ల ఆధ్యాత్మిక జగత్తు అంతా వెలుగుగా ఉంటుంది. ఇది మహత్తత్వం మాత్రం చీకటిగా ఉంటుంది. ఇక్కడ సూర్యుడు ఉంటేనే వెలుగు. అదే ఆధ్యాత్మిక జగత్తు అయితే గనక ఎప్పుడు నిరంతరమైన వెలుగు. ఆ వెలుగు ఎక్కడిది? శ్రీకృష్ణ భగవానుడి యొక్క దేహం నుంచి వచ్చే వెలుగది, ఆ ప్రకాశం అది. ఆ ప్రకాశంలో కోటాను కోట్ల వైకుంఠములు వేలాడుతుంటాయి. ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులో. భౌతిక జగత్తులో బ్రహ్మాండాలు ఉంటాయి. భౌతిక జగత్తులో బ్రహ్మాండాలు ఉన్నట్లు ఆధ్యాత్మిక జగత్తులో వైకుంఠాలు ఉంటాయి. ఆధ్యాత్మిక జగత్తు అంటే వెలుగు జగత్తు, అది వెలుగు ఆకాశం. ఇది చీకటి ఆకాశం. ఇది చీకటి ఆకాశంలో ఉండే వాటిని బ్రహ్మాండాలు అంటారు, ఉండే లోకాలని, ఉండే అండంలో. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో వైకుంఠాలు వేలాడుంటాయి ఆ ప్రకాశంలో. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, సమస్త విశ్వములు బ్రహ్మజ్యోతి యందు నిలిచి ఉన్నవి. బ్రహ్మజ్యోతి నందే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనము మన తండ్రి పట్ల అపరాధం చేసినప్పుడు చీకటి గదిలో వేయడానికి గాను ఒక మహతత్వాన్ని, చీకటి ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు. అది సమస్తము బ్రహ్మజ్యోతి అందే ఉండే లోకాలు ఉన్నాయి. అవన్నీ వైకుంఠాలు. అవన్నీ మనము ఎప్పుడైతే ఆయన పట్ల అపచారం చేస్తామో, ఎప్పుడు నీ సేవ చేయాలనా, నేను సేవ చేయించుకోకూడదా అని చెప్పి ఎప్పుడైతే అన్నామో, ఆ విధంగా వచ్చేసి ఒక మూలలో వచ్చేసి ఒక మబ్బు తునకని ఏర్పాటు చేస్తున్నాడు. మహత్తత్వం అంటాం దాన్ని. ఈ 24 తత్వాలు కలిగి ఉంటాయి దాంట్లోనూ. అక్కడ చీకటే ఉంటుంది, ఎప్పుడు అంధకార మందిరం. అది అశాశ్వతము దుఃఖాలయం అంతే. అది ఆ దుఃఖము గది అది. కాబట్టి పోయి అక్కడ అనుభవించును, భౌతిక జగత్తులో పోయి సుఖ దుఃఖాలు అనుభవించు, పో సేవ చేసుకోపో అని చెప్పి పంపిస్తాడు అనమాట. అటువంటి మహత్తత్వములో వచ్చేసి దానికి కారకుడు ఏమంటే ప్రథమ పురుషావతారమైన కారణోదక సాయి విష్ణువు అక్కడ ఉండి ఆయన దేహం నుంచి కోటాను కోట్ల బ్రహ్మాండాలు విడుదల చేసి ఒక్కొక్క బ్రహ్మాండంలో ద్వితీయ పురుషావతారంగా కారణోదక సాయి, గర్భోదక సాయి విష్ణువుగా వెళ్తాడు. తానే వెళ్ళి ఆయన గర్భములో నుంచి ఆయన గర్భపు నాభి నుంచి కమలాన్ని సృష్టి చేసి అందులో బ్రహ్మను ఉద్భవింపజేసి సృష్టి చేయిస్తాడు అనమాట. అటువంటివి కోటాను కోట్ల మబ్బు తనకలు ఉండే బ్రహ్మాండాలలో 14 లోకాలు ఏర్పాటు చేయడం, అవన్నీ బ్రహ్మదేవుడికి జ్ఞానం ఇచ్చి చేయమని చెప్తాడు. అంతే. నీ పని చైనా నీకు జ్ఞానం ఇచ్చేస్తాడు అనమాట. సమస్తానికి కారణం ఎవరంటే బ్రహ్మజ్యోతి, ఆ వెలుగు ఆకాశం. అది ఆ వెలుగు ఆకాశాన్ని ఆధ్యాత్మిక ఆకాశం, ఆధ్యాత్మిక జగత్తు అంటారు. మనం ఉండే ఈ చీకటి ఆకాశాన్ని ఆ భౌతిక జగత్తు, చీకటి ఆకాశము భౌతిక జగత్తు అని చెప్పి అంటారు అనమాట. కానీ వీటికన్నింటికి కారణం ఎవరంటే బ్రహ్మజ్యోతినే. అంతే. బ్రహ్మజ్యోతిలో ఉండే భాగమే ఇది కూడా, బయట లేదు ఇది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు బ్రహ్మజ్యోతి సమస్తమునకు విశ్వములకు కారణం అంటాడు. ఆ సమస్త విశ్వాలు ఏవైతే వెలుగు ఆకాశంలో ఉండేవి ఏమిటంటే వాటిని వైకుంఠాలు అంటారు. అక్కడ వాటిని అంటారు వైకుంఠములు. సమస్త లోకములు విశ్వమున నెలకొని ఉన్నవి. ప్రతి లోకమున ఏమున్నాయి? సముద్రములు, పర్వతములు, దేశములు, రాజ్యములు ఉన్నవి. ఈ బ్రహ్మాండములు ఉన్నాయి కదా, లోకాలు ఉన్నాయి కదా, 14 లోకాలు చెప్పుకున్నాం కదా. అతల వితల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలని 7 కింద దిగువ లోకాలు, అధో లోకాలు అంటారు వాటిని. ఊర్ధంగా ఉండే లోకాలు సత్వరు, నెక్స్ట్ భూలోకము, భువహ పితృలోకము, సువహ స్వర్గలోకము, తర్వాత మహర్లోకము, జనలోకము, తపహ తపోలోకము, సత్యలోకము. 7 లోకాలు ఇవి. గాయత్రి మంత్రం చెప్పినాడు అనమాట. ఇవన్నీ 7 లోకాలు. కాబట్టి ఈ 7 లోకాలకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఊర్ధ్వ జగత్తులో ఉండేవాళ్ళు. వీళ్ళు పుణ్యము అధికంగా శాతం ఉండేవాళ్ళు. వీళ్ళంతా అధిక శాతం పుణ్యం చేసుకున్న వాళ్ళు ఈ 7 లోకాల్లో ఉంటారు. అధిక శాతం పాపం చేసుకున్న వాళ్ళు వాళ్ళ కర్మను బట్టి అధో లోకాల్లో వాళ్లకు దేహాలు ఇస్తాడు భగవంతుడు. కాబట్టి ఈ భౌతిక జగత్తులో వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే సముద్రములు ఉన్నాయి. ఇప్పుడు మన భూలోకంలో మనం ఏం చూస్తున్నాము? సముద్రం చూస్తున్నామా? పర్వతాలు చూస్తున్నాం కదా, దేశాలు ఉన్నాయి కదా, రాజ్యాలు ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి.
ప్రతి లోకము అనేకములకు జీవులకు ఆశ్రయం మొసుగుచున్నది. చూడండి ప్రభువులు చెప్తున్నాయి ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్క లోకంలో కూడా ఇటువంటివన్నీ ఉంటాయి. ఏమి ఈ ప్రతి లోకములో కూడా అనేకములకు జీవులకు ఆశ్రయం మొసుగుతున్నది. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం మానవులోటే ఉన్నాము. ఈ భూలోకంలో జంతువులు ఉన్నాయా లేదా? కదా, ఉన్నాయి. ఇక్కడ పద్మపురాణం చెప్పినా కదా, జలజానం 9 లక్షాని, 9 లక్షల రకాలు జలచరాలు ఉన్నాయి. పక్షీనాం 10 లక్షాని, 10 లక్షల రకాలు వాయువులో ఎగిరే పక్షి జాతులు ఉన్నాయి. తర్వాత క్రిమయో రుద్ర సంఖ్య అని 11 లక్షలు క్రిమి కీటకాలు. క్రిములంటే పురుగులు, రెక్కలుంటే కీటకాలు. కాబట్టి ఇటువంటి జాతులు 11 ఉన్నాయి. 9, 10, 19, 11, 30 లక్షలు. స్థావరానం 1,20,000 అంటే వృక్ష జాతులు 20 లక్షల రకాలు. వృక్ష జాతులు అంటే చిన్ని తీగలను లతలను తీసుకొని మొత్తం అంతా పెద్ద పెద్ద వటవృక్షం వరకు మొత్తం అంతా కలిసి. తర్వాత పశువునాం 30 లక్షలు పశువులు. పశువులు అంటే ఏమైనా కావచ్చు, అది శాకాహారం కావచ్చు, మాంసాహారం కావచ్చు, క్రూర జంతువు కావచ్చు, సాధు జంతువు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నీ పశువుల కింద వచ్చేస్తాయి. ఇవన్నీ 80 లక్షలు. మనుష్యానాం 4,00,000. మనుషులంటే మనుషులోటేనా? భూలోకంలో ఉండే వాళ్ళు ఒకటేనా? కాదండి. భూలోకము, ఆ పైన ఉండే లోకము, పితృదేవత లోకము, ఆర్యముడు దానికి రాజు, అక్కడుండే వాళ్ళు కూడా మనుషులే. దానిపైన ఉండే లోకము స్వర్గలోకము, దానికి రాజు ఇంద్రుడు, దేవేంద్రుడు. దానికి పైన ఉండే లోకము మహర్లోకము. ఈ 3 ఒక కేటగిరీ అయితే, మహర్లోకం నుంచి ఒక కేటగిరీ మళ్ళీ మహర్లోకము, జనలోకము, తపోలోకం. ఈ 3 ఒక ఎత్తు, ఒక గ్రూప్ అన్నమాట. భూలోకము, పితృలోకము, స్వర్గలోకము అంటే దేవలోకం. ఈ 3 ఒక జట్టు, ఒక దశ. ఈ 3 ఒక దశ. ఆ తర్వాత మరి 3 ఒక దశ. తర్వాత ఫైనల్ సత్యలోకం బ్రహ్మదేవుడిది. ఇక్కడ ఇవన్నీ ప్రతి దాంట్లో ఇటువంటి జీవులన్నీ ఉంటాయి. సముద్రాలు ఉంటాయి. భూలోకంలో ఎటువంటి సముద్రం ఉంటుంది? ఉప్పు సముద్రం ఉంటుంది. ఏం సముద్రం ఉంటుంది? ఉప్పు సముద్రం ఉంటుంది. మరి పాల సముద్రం కూడా ఉందా లేదా? పైన సత్యలోకం పైన ఉందా లేదా? సత్యలోకం పైన ఎవరు? ఏదది? శ్వేతద్వీపం. ఏం ద్వీపం అది? శ్వేతద్వీపం. ఆ శ్వేతద్వీపములు త్రికూట పర్వతములు ఉన్నాయి. ఒక్కొక్క కొండ అంటే వజ్రముల కొండ, బంగారం కొండ, వెండి కొండ, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఆవల వచ్చేసి పాల సముద్రంలో ఆదిశేషుడి పైన విష్ణువు, క్షీరోదక సాయి. అది పాల సముద్రం కాబట్టి క్షీరోదక సాయి విష్ణు అంటాం అనమాట. క్షీరం అంటే పాలు, కాబట్టి అక్కడ ఆయన ఉన్నాడు. ఆ విధంగా ప్రతి చోట ఇవన్నీ ఉంటాయి. గజేంద్ర మోక్షంలో త్రికూట పర్వతం గురించి, ఆ శ్వేత ద్వీపాన్ని గురించి గొప్పగా వర్ణిస్తాడు భాగవతంలో. ఆ విధంగా ప్రతి లోకము అనేకములకు జీవులకు ఆశ్రయం ఒసగుచున్నది. ఆ జీవరాశి ఎంతయు కాళ్ళు, చేతులు, నడుము, స్కందములచే భూమిపై నిలిచి ఉన్నను. నిజమునకు సమస్తము చరమముగా భగవత్ శక్తి పైననే నిలిచి ఉన్నవి కదా. ప్రతి జీవికి ఏమేమి ఉంటాయి? కాళ్ళు ఉంటాయి, ఉండవా? చీమకైనా బ్రహ్మకైనా కాళ్ళు ఉంటాయి. పిపీలకు మొదలు కదా బ్రహ్మదేవుడి వరకు అందరికి కాళ్ళు ఉంటాయండి. అట్లానే చేతులు ఉంటాయి, అట్లానే నడుము ఉంటుంది. తర్వాత స్కందములు అంటే భుజాలు కదా. కాబట్టి భూమిపై నిలిచి ఉన్నాను. నిజమునకు సమస్త చరమముగా భగవత్ శక్తికి పైననే నిలిచి ఉన్నది. మరి భూమిపై మనం నిల్చున్నాం మనం అంటే, ఆ భూమి నిలవడానికి కారణం ఎవరు? భగవంతుడే కదా. ఈ బ్రహ్మాండం నిలవడానికి కారణం ఎవరు? భగవంతుడే. కాబట్టి చెప్తున్నాడు, కాబట్టి భగవత్ శక్తిదే చేతినే ఇవన్నీ నిలిచి ఉన్నాయి. అంతేకాని భౌతిక ప్రకృతి యొక్క శక్తి కాదు. భౌతిక ప్రకృతి శక్తి అయి ఉండొచ్చు, కానీ ఆ భౌతిక శక్తికి ప్రభు ఎవరు అంటే విష్ణువు, భగవానుడు. ఆయన చెప్పినట్టే ఉంటాడు. కనుక దేవదేవుడు కారణుడుగా తెలుపబడినాడు. కాబట్టి ఓ రఘుగణ, ఓ రాజా, నీవు కాదు, ఏవి రాజు కాదు. రక్షకుడు ఎవరంటే రాజు కాదు, భగవంతుడు. ఆశ్రయం ఎవరంటే భగవంతుడే అని చెప్పేసి రఘుగణులకు ఇవన్నీ జడభర్తుల వారు చెప్తున్నారు అనమాట. ఇక 11వ శ్లోకం చూస్తాము. విజ్ఞానం విశుద్ధం పరమార్థమేక మనంతంతరం బ్రహ్మ సత్యం ప్రత్యక్ష శాస్త్రం భగవత్ శబ్ద సంఘం యద్వాసుదేవం కవయో వదంతి. ఇక అయినచో చరమ సత్యం ఏమిటి? అద్వయ జ్ఞానమే
చరమ సత్యమనుట దానికి సమాధానమగును. అద్వయ జ్ఞానమే చరమ సత్యము. చరమ సత్యం అంటే ఏమిటి అంటే అద్వయ జ్ఞానమే చరమ సత్యము, దానికి సమాధానం అని చెప్పోదు. అది గుణ సంపర్కము రహితమైనది. ఏమది? గుణ సంపర్క రహితమైనది అది. ఇంకా మనకు మోక్షము నొసగునది, అద్వితీయమైనది, సర్వవ్యాపకమైనది, ఊహాతీతమైనది అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? జడభరతులు చెప్తున్నారు. రావుగణడికి చెప్తున్నాడు. ఏమంటాడు? చరమ సత్యం అంటే ఏమి అంటే అద్వయ జ్ఞానమే చరమ సత్యము. అద్వయం ఏమి? అద్వయం అంటే ఏమి? ద్వయం అంటే రెండు, అద్వయం అంటే రెండు కానిది ఒకటే. ఏదది? జీవుడు, జీవాత్మ, పరమాత్మ ఒకటిగా అయితే అద్వయం. జీవాత్మ పరమాత్మ ఒకటి అంటే భగవంతు అంటే జీవాత్మ యొక్క అంశే పరమాత్మ యొక్క అంశే జీవాత్మ కదా. కాబట్టి ఇది పరమాత్మయే పరమసత్యము, పరమాత్మయే పరమసత్యము. ఆ పరమసత్యము అంశలైన జీవులు ఉంటారు అంతే అని చెప్పేసి ఇది సత్యం. పరమం ఎవరు? పరమ సత్యం ఎవరు? భగవానుడే అంతే, జీవాత్మ కాదు, పరమాత్మయే. కాబట్టి అది గుణ సంపర్కరహితమైనది. గుణం అంటే ఏమిటి? సత్వరజోతమ గుణాలు లేకుండా ఉండడం అనేది గుణ సంపర్కము లేనటువంటిదై ఉంటుందంట. అది పరమసత్యం అంటే. దాని గుణ అంటే పరమసత్యానికి మరి గుణం ఉంటుందా అంటే ఉండదు. భేదం ఉంటుందంటే ఉండదు. భేదం ఉంటుందా? ఉండదు. గుణం ఉంటుందా? ఉండదు. మూడు త్రిగుణాలు ఉండవు. మనకు మోక్షం నొసగునది. మోక్షం నొసగేదే పరమసత్యం. అసత్యము మోక్షం ఇస్తుందా? ఇవ్వదు. ఆ విధంగా అద్వితీయమైనది పరమసత్యం అనేది, అద్వితీయమైనది, సర్వవ్యాపకమైనది, అంతటా వ్యాపించి ఉన్నది అని చెప్పేసి ఊహాతీతమైనది. ఎంత ఉంది అంటే మనం చెప్పుకోవాలి, మనం చెప్పలేం. మనకు ఊహకు ఇంకా 10 అంగుళాలు ఎక్కువ ఉంటుందట. మనం ఎంత ఊహించుకో, ఇంత ఉంటుందంటే దానికి ఇంకా 10 దశాంగుళం కదా, ఇంకా 10 అంగుళాలు ఇంకా ఎక్కువ ఉంటుందట. అంత ఊహాతీతమైనది. అజ్ఞానము యొక్క తొలి అనుభూతియే బ్రహ్మము. అజ్ఞానం కాదు, ఆ జ్ఞానము యొక్క తొలి అనుభూతియే బ్రహ్మము. అటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, పైన చెప్పుకున్న ఏమి సత్యం, పరమ సత్యం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే ఆ జ్ఞానం యొక్క అనుభూతియే బ్రహ్మము, తొలి అనుభూతియే బ్రహ్మము అంటున్నాడు ఇక్కడ. పిదప పరమాత్మ తత్వమును యోగులు దుఃఖరహితులై పరమాత్మని దర్శింప ప్రయత్నించు వారలు అనుభూత మరచుకొందరు. ఇక్కడ బ్రహ్మం అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? బ్రహ్మం అంటే ఏమి? ఏదైతే పరమసత్యం యొక్క జ్ఞానాన్ని, తొలి అనుభూతిని కలిగి ఉంటారో అది బ్రహ్మం అనబడుతుంది. పిదప పరమాత్మ తత్వమును యోగులు అనుభూత మనర్చుకొందరు. యోగులు ఏం చేస్తారు తర్వాత? పరమాత్మ తత్వాన్ని అంటే బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అని చెప్పారు కదా ఇక్కడ. కాబట్టి ఈ విధంగా భగవంతుడు ఈ విధంగా 3 విధములుగా మనకు గోచరమవుతాడని చెప్పారు కదా శాస్త్రము. కాబట్టి ఆ విధంగా చెప్తున్నాడు. ఇక దుఃఖరహితులై పరమాత్మని దర్శింప ప్రయత్నించు వాళ్ళని ఏమంటారు? యోగులు. యోగులు అంటే ఎవరు? వాళ్ళకి దుఃఖం ఉండదు వాళ్ళకి. కాబట్టి దుఃఖరహితులై ఉంటారు వాళ్ళు. పరమాత్మని దర్శింపడానికి వాళ్ళు ప్రయత్నించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని యోగులు అంటారు. కాబట్టి వాళ్ళు పరమాత్మ తత్వమును వాళ్ళు దానికోసము చూస్తారు, ఆ అనుభూతిని పొందుతారు. పరమాత్మ తత్వాన్ని అనుభూతి పొంది ఉంటారు వాళ్ళు. పరమాత్మం కదా, బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు కదా. పరమాత్ముడి గురించి తత్వాన్ని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు, అనుభూతం అనుసుకుంటూ ఉంటారు. ఇది ఆత్మానుభూతిలో 2వ స్థితి. ఆత్మానుభూతి 3 స్థితులు ఉంటాయన్నమాట. మొదటి బ్రహ్మము, రెండవది పరమాత్ముడు, 2వ స్థితి. చివరకు అదే పూర్ణ జ్ఞానము పరమ పురుషుని యందు సంపూర్ణముగా అనుభూతమగును. ఆ పరమ పురుషుడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు అని వస్తుంది. అప్పుడు 3వ స్థితి. 3వ స్థితి ఏమవుతుంది? భగవానుడు, బ్రహ్మము, పరమాత్మ లేదా పరబ్రహ్మము, తర్వాత భగవానుడు. ఇక్కడ చెప్తున్నాడు. అందుకే పండితులు ఆ పరమ పురుషుణ్ణే బ్రహ్మము,
పరమాత్మ తత్వమునకు కారణమైన వాసుదేవుడని అభివర్ణింతురు. ఆ పరబ్రహ్మము అంటే తర్వాత సంపూర్ణముగా ఎప్పుడైతే జ్ఞానము ఆ పరమ పురుషుని యందు ఎప్పుడైతే కలుగుతుందో ఆ పరమ పురుషుడు ఎవరంటే వాసుదేవుడు. ఎవరైనా భగవానుడు ఎవరు? కృష్ణుడు, వాసుదేవుడు అనిగా పండితులు అభివర్ణింతురు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి యదద్వైతం బ్రహ్మోపనిషది తదప్యస్య తనుభా అని చైతన్య చరితామృతం నందు తెలుపబడినది. నిరాకార బ్రహ్మజ్యోతి దేవదేవుని శరీర కాంతియే. కాబట్టి బ్రహ్మజ్యోతి ఏది, ఎవరిది ఏది అంటే భగవంతుడి యొక్క శరీర కాంతియే. ఆయన యొక్క దేహం నుంచి వచ్చే ప్రకాశమే బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతి అంటే వేరు కాదు. కొంతమంది అంటారు భగవంతుడికి అంటే దేవుడికి దేహం లేదంటారు. వాళ్ళేమి ఆయన నిరాకారం అంటారు. కాబట్టి నిరాకారం మేము ఆకారం లేదు మా దేవుడికి అంటారు. నిరాకారం దేవుడికి లేదని చెప్పేది. అంటే ఆ నిరాకారం అంటే ఏమి? బ్రహ్మజ్యోతి వాళ్ళు కొలిచేది. అంటే వాళ్ళకి భగవానుడు కనబడలేదు, ఆయన శరీర కాంతినే భగవంతుడిగా భావిస్తున్నారు వాళ్ళంతే. అంటే ఇంకొక వాళ్ళు ఇంకా పురోగమించాలి, ఇంకా భక్తిలో ఇంకా వాళ్ళు ఇంకా ఎదగాలి. వాళ్ళు ముందు పోలేదు, ఇంకా అక్కడే ఆగిపోయినారు. సరే బిమ్మన్నట్టు. ఎస్, ఆ విధంగా కాబట్టి కాంతిని చూస్తున్నారు అంతే తప్ప ఏమి ఇంకా వాళ్ళకి కనబడలేదు, భగవంతుడు కనబడలేదు. కాబట్టి శరీర కాంతి అని చెప్తున్నాడు. కాబట్టి ఆత్మ అంతర్యామి అని పిలువబడును, అది దేవదేవుని స్వాంశయే. ఇప్పుడు మనం అంటాం, ఏమంటాము? ఆత్మ అంతర్యామి అని ఏదైతే పిలువబడుతున్నామో మనము, అవన్నీ ఎవరివి? దేవదేవుని అంశలే. ఆత్మ ఎవరిది? జీవాత్మ ఎవరు? పరమాత్మకి అంశయే కదా, అంతే కదా, అదే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి అంతర్యామి అంటే ఎవరు? లోపల ఉంటారు. మనకు లోపల రెండు ఉన్నాయి, ఒకటి ఆత్మ, ఇంకోటి అంతర్యామి, అదే పరమాత్మ. అంతర్యామి అంటే ఎవరు? పరమాత్మ. కాబట్టి ఆత్మ ఎవరు? మనం జీవాత్మలు. అంతర్యామి అంటే ఎవరు? పరమాత్మ. అంటే ఎవరు? ఆయనే. కాబట్టి ఆయన అంశాలే ఇవి రెండు. కాబట్టి ఆయన ఉంటేనే చైతన్యము. కాబట్టి ఆ అంతర్యామిని మనం ఏమంటాము? చిరుదక సాయి విష్ణు అంటాం అన్నమాట. కాబట్టి భగవాన్ యొక్క అంశనే కదా అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. షడ్గుణైశ్వర్యై పూర్ణోయ ఇహ భగవాన్ స స్వయమయం అంటాడు. ఎవడు షడ్గుణైశ్వర్య పరిపూర్ణుడు భగవానుడిని వర్ణింపబడేనో అతడే వాసుదేవుడు. ఇక్కడ భగవానుడు ఎవరు అని చెప్తే పరాశర మహాముని, పరాశర మహర్షి వ్యాసదేవుడి యొక్క తండ్రి చెప్పాడు ఒకసారి. భగవానుడికి సంబంధించి మరి ఎవరు భగవానుడు అంటే, ఎవరైతే షడ్గుణేశ్వర సంపన్నుడు ఉంటాడో, అంటే 6 గుణములు 6 ఐశ్వర్యములు ఉంటాయంట ఆయనకి. ఎస్, కీర్తి. ఈ 6 గుణములు ఎవరైతే కలిగి ఉంటారో ఆయన భగవానుడు చెప్తాడంట. అంటే ఏమాత్రము తగ్గని ఐశ్వర్యం అది ఆయన దగ్గర మాత్రమే ఉంటుంది. మిగతా వాళ్ళ దగ్గర ఒకటి ఉండి ఒకటి ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా, ఐశ్వర్యం ఉన్నా కూడా అసంపూర్తిగా ఉంటుంది. ఎవరైనా కొద్దిగా ఇచ్చేసి తగ్గిపోతుంది అయింది కదా. ఐశ్వర్యం ఉంది, ఒక 100 ఎకరాలు ఉన్నాయి, 50 ఎకరాలు వేరే వాళ్ళకి ఇస్తే 50 ఎకరాలు ఉంటాయి ఆయన దగ్గర. కానీ భగవంతుడి దగ్గర అట్లా కాదు. 50 ఇచ్చినా ఇంకా ఉండనే ఉంటాయి. తన 50 తన దగ్గర అట్లే ఉంటాయి, సంపూర్ణంగా ఉంటాయి. ఆయన సంపూర్ణ సద్గుణేశ్వర సంపన్నుడు ఆయన. శ్రీ చైతన్య మహాప్రభు అది చెప్పాడు. ఆ దేవదేవునికి చైతన్య ప్రభు ఎవరంటే ఆ దేవదేవుడికి అభిన్నుడు. చైతన్య మహాప్రభు దేవదేవుడు కృష్ణుడు ఒకటేనా కాదా? ఒకటే. కాబట్టి పరమ పండితులు, తత్వవేత్తలు దీనిని బహుజన్మల పిదపని అంగీకరింతురు. కాబట్టి అది చెప్పాడు. వాసుదేవ సర్వమితి సమాత్మ సుదుర్బల. 7వ అధ్యాయం 19వ శ్లోకంలో వచ్చేసి బహూనాం జన్మ నామంతే జ్ఞానవాం ప్రతిపత్తతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. కాబట్టి అనేక కోట్ల జన్మల తర్వాత గాని ఈ సత్యాన్ని వాళ్ళు గ్రహించలేరు. ఎందుకంటే మాయలో ఉండేసి వాళ్ళు కొన్ని కోట్ల జన్మలు తీసుకున్నాక గాని వాళ్ళు ఈ నిర్ధారణకు రారు అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి
ఎవరు చరమంగా ఉండేవాళ్ళు ఏమంటే వాసుదేవుడే, శ్రీకృష్ణ భగవానుడే. చరమ లక్ష్యం ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడే. చరమము బ్రహ్మము మరియు పరమాత్మ తత్వమునకు కారణమని వివేకవంతుడు అవగతము చేసుకొనును. బ్రహ్మము మరియు పరమాత్మ తత్వమునకు కారణుడు ఎవరంటే భగవానుడు, అనగా వాసుదేవుడే సర్వకారణ కారణము. ఇది శ్రీమద్భాగవతమున ధృవపరచబడినది. నిజమైన తత్వము పరతత్వము భగవానుడే. నిజమైన తత్వం ఏదంటే పరతత్వము. ఆ పరతత్వం ఏదంటే ఎవరు? భగవానుడు. ఆ భగవానుడు అంటే ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. కానీ పరతత్వం యొక్క పాక్షికానుభూతి వలన జనులు ఆ విష్ణు భగవాను నిరాకార బ్రహ్మముగను లేదా హృదయస్థ పరమాత్మగని వర్ణింతురు. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది పాక్షిక అనుభూతిని మాత్రమే పట్టుకుంటారు, అంతే, ఇంకా ముందుకు పోలేరు. పాక్షికం అంటే సంపూర్ణం కాకుండా కొద్దిగా మాత్రమే, ఒకవైపు మాత్రమే, ఒక పక్క మాత్రమే పాక్షికం. ఒకవైపు ఏం కృష్ణ? ఒకవైపు మాత్రమే పాక్షికం అంటే కొంత భాగం అని అర్థం. పాక్షికం అంటే ఏమి? పూర్ణం కాదు, కొంత కొంత భాగం, సగము అట్లా. కాబట్టి శ్రీమద్భాగవతమున నిజమైన తత్వం ఏదంటే భగవానుడే. కానీ పరతత్వం యొక్క అనుభూతిని పాక్షిక అనుభూతి వలన జనులు ఆ విష్ణు భగవానుని నిరాకార బ్రహ్మముగానే పూజిస్తారు. వాళ్ళే దేవుడికి ఆకారం లేని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారు కదా, ఉన్నారా లేదా? వేరే మతాల వాళ్ళు అంతే, మా దేవుడికి ఆకారం లేని చెప్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళంతా ఎవరు? పాక్షికానుభూతి కలిగిన వాళ్ళు మాత్రమే. హృదయస్థ పరమాత్మగా చూస్తారు కొంతమంది. హృదయస్థ పరమాత్మ, హృదయంలో చూస్తా నేను ఇక్కడ ధ్యానం చేస్తాడు, నాకు హృదయంలో పరమాత్మ దర్శనం చేస్తాడంతే, నీలోనే ఉన్నాడు దేవుడు అని చెప్తారు కొంతమంది. దేవుడు ఎక్కడున్నాడంటే నీలో ఉన్నాడు అంతే. సత్యమే అది, కానీ అది కూడా పాక్షిక అనుభూతియే. ఎవరు భగవానుడు, ఎవడు దేవుడు అంటే జగన్నాథుడు, శ్రీకృష్ణుడే. ఇది సత్యం, ఇది, దీన్ని పట్టుకోవాలంటాడు. ఇక శ్రీమద్భాగవతము 1వ స్కందము మొదటి స్కందము 2వ అధ్యాయం 11వ శ్లోకం నందు చెప్పబడినది సత్యం పరం ధీమహి అని పలుకుచున్నది. పరమ సత్యం అనే ధ్యానించము గాని దాని భావము. మనం దేనిని ధ్యానించాలా? పరమ సత్యమునే ధ్యానించము కాక అని దాని భావము. సత్యం పరం ధీమహి అంటే ఏమి? పరమ సత్యాన్ని ధ్యానించి నీవు అని చెప్పేసి దాని యొక్క అర్థం అనమాట. పరమ సత్యం ఎవరు అంటే భగవానుడు. ఆ పరమ సత్యమే ఇచ్చట జ్ఞానం విశుద్ధం సత్యం అని వివరింపబడినది. హరే కృష్ణ. ఆ పరమ సత్యమే ఇచ్చట జ్ఞానం విశుద్ధం సత్యం అని వర్ణింపబడినది. అంటే పరతత్వము భౌతిక కల్మషరహితమైనది. పరతత్వానికి భౌతిక కల్మషం ఉంటుందా? ఉండదు. గుణాతీతమైనది. ఆధ్యాత్మిక జయమును కలుగజేసి అది ఈ భౌతిక జగత్తు నుండి ముక్తిని ప్రసాదించును. ఆ పరమ సత్యమే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుని బాహ్యములకు భేదము లేదు, అతడు పరిపూర్ణుడు. శ్రీకృష్ణుని దేహమునకు భేదము లేదు, కానీ మనము మన దేహమునకు భిన్నలము. ఇక చూడండి, ఇది చెప్తున్నాడు ప్రభుపాదుడు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి జ్ఞానం విశుద్ధం సత్యం, జ్ఞానం విశుద్ధం సత్యం. జ్ఞానం అనేది సత్యానికి మార్గం అంటాడు. పరతత్వము భౌతిక కల్మషరహితం అనేది తెలుసుకోవాలి, అది సత్యం అది. కాబట్టి పరతత్వం యొక్క భౌతిక కల్మషం ఉంటుంది పరతత్వానికి, మనకుంటుంది. పరతత్వం అంటే ఎవరు? భగవంతుడు. కాబట్టి మనకు భౌతిక కల్మషాలు ఉంటాయి, కొన్ని చెప్పుకున్నాం కదా. భౌతిక కల్మషాలు జీవులకి ఏముంటాయి? కల్మషాలు, భౌతిక కల్మషాలు ముఖ్యంగా 4 ఉంటాయి. అసంపూర్ణ ఇంద్రియాలు, తర్వాత భ్రమకు లోను కావడము, మోస ప్రవృత్తి, తర్వాత తప్పులు చేయుట. మోస ప్రవృత్తి ఫస్ట్ అసంపూర్ణ ఇంద్రియాలు, రెండవది భ్రాంతికి లోనవ్వడం. ఈ అసంపూర్ణ ఇంద్రియాల యొక్క ఫలితంగా మనం ఏం చేస్తామంటే భ్రాంతికి లోనవుతాం.
ఆ భ్రాంతికి లోనైన వాటిని నిజం చేసుకోవడానికి మోస ప్రవృత్తి, మోసం చేస్తాం. దాని కొరకు తప్పులు చేస్తాం. మోసం చేయడం అంటే తప్పులే కదా. కాబట్టి ఇవి 4 ఉన్నాయన్నమాట. కాబట్టి భౌతిక కల్మషాలంటే ఇవి. ఇది ఎవరికి ఉంటాయంటే జీవాత్మలకు ఉంటాయి. జీవాత్మలు అంతే, అందరికి ఉంటాయి. ఈ బ్రహ్మాండంలో ఉండే ప్రతి ఒక్కరికి ఉండే, బ్రహ్మదేవుడి కూడా ఉంటాయి. అందుకే కదా ఒకసారి ఏం చేసినాడు, బ్రహ్మ విమోచన లీల జరిగింది కదా. కృష్ణుడు ఏం చేసినాడు, కృష్ణుడి గోవులని ఏమి మేపడానికి గోవస్తాలు తర్వాత గోపవాళ్ళు తీసుకుని వెళితే వాళ్ళందరితో కలిసి మధ్యాహ్నం పూట ప్రసాదాలు తింటూ ఉంటే ఒకరి ఎంగిలి తింటుంటారు పిల్లలు వాళ్ళంతా. కృష్ణుడు కూడా అంటే ఒక గోపాలుడు తాను తిన్న ముద్ద తర్వాత ఇంకొక ముద్ద తీసుకొని కృష్ణుడి నోట్లో పెట్టేస్తాడనమాట. తర్వాత ఒక గోపబాలుడు మజ్జిగ తాగుతూ ఉంటే, నీళ్ళుగా తాగేది వాళ్ళు ఏం తాగుతారు, మజ్జిగ తాగుతూ ఉంటే కృష్ణుడు ఆ మోచేతికి వెంబడి కారుతుంది కదా, ఇట్లా మజ్జిగ తాగేటప్పుడు దోశలను తాగేటప్పుడు కారుతుంది కదా, అక్కడ ఆ చుక్క ఏదైతే ఆ బిందువు ఉంటుందో మజ్జిగ బిందువుని ఆ మోచి దగ్గర పట్టుకొని టేస్ట్ చేసుకుంటున్నాడట. అయ్యా అబ్బే ఇతనది భగవంతుడు అని చెప్పేసి బ్రహ్మదేవుడికి అనుమానం కలిగి, ఎందుకంటే అంతే 4 దోషాలు ఉన్నాయి కదా, భ్రాంతిలో పడిపోయి ఏమి సత్యాన్ని మర్చిపోయి ఏం చేశాడు, ఆగు చూద్దాం ఉండు అని చెప్పేసి అక్కడ ఉండే గోవస్తాలందరినీ గోపబాలందరూ తీసుకుపోయి సత్యలోకంలో కట్టేసుకుంటాడంట. ఆయన అటు పోయి వచ్చే లోపల 1 year అయిపోతుంది అప్పుడే. ఎందుకంటే అంత పెద్ద కాలం అయింది. మనవి 432 లక్షల కోట్ల సంవత్సరాలు ఇది కూడా బ్రహ్మదేవుడికి 12 గంటలు. అటువంటప్పుడు ఒక క్షణం, ఆయనకు ఒక క్షణం ఎంత సమానం అంటే 1 సంవత్సరం. గోపబాలులకి గోవస్తములని ఎప్పుడైతే మాయం తీసుకుపోయి అక్కడికైతే కట్టేసుకున్నాడో, ఇక్కడ కృష్ణుడు చూస్తాడనమాట. ఒక గోపాలుడు చెప్తాడు, కృష్ణ కృష్ణ మనమేమో ఇప్పుడు మధ్యాహ్నానికి ప్రసాదం తీసుకోవాలి కదా, కానీ అక్కడ చూస్తే గోవస్తాలు లేవు, ఎక్కడికో అడవిలో వెళ్ళిపోయినాయి. ఏదైనా మరి క్రూర మృగాలు ఏమని ఎక్కడ వెళ్ళిపోతాయేమో, దారి తెప్పిపోతాయేమో, అవి చిన్నవి, లేగదూడలవి. మరి నేను పోయి చూసి వస్తాను, ఉండండి, తర్వాత మనం ప్రసాదం తీసుకుందాం, మధ్యాహ్నం ప్రసాదం తీసుకుందాం అంటారు, లంచ్ ప్రసాదం తీసుకుందాం అంటే లేదు నేను చూస్తాను, ఉండు కూర్చో అంటాడు. పోయి చూస్తే కనుక అక్కడ అసలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే బ్రహ్మ అపహరించినాడు. ఎస్. మళ్ళీ ఇక సద్ది మూటల దగ్గర చూస్తే ఖాళీ సద్ది మూటలు మానవే, కేవలం సద్ది మూటలు మాత్రమే ఉన్నాయి అక్కడంతా. ఆ గోపబాలుడు కూడా తీసుకుపోయినాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేసినాడు, సరే కానీ అని చెప్పేసి ఇక సమయం అయిపోయింది, ఇంటికి పోవాలా, గోవస్తాలు లేవు, గోపబాలు లేరు, నన్ను ఏం చేస్తారు ఇంటికి వెళితే అని చెప్పేసి ఇంకా తనే విస్తరిస్తాడు. అంతే, ఇంకా తనే విస్తరిస్తాడు, విష్ణువులుగా విస్తరిస్తాడు. అంతా విస్తరణ అంటే విష్ణువు అంతే. కృష్ణుడి నుంచి వచ్చే విస్తరణలని విష్ణువులే వచ్చేస్తాడు అంతే. ఎన్ని గోవస్తాలు ఉంటే అన్ని విష్ణువులుగా వచ్చి గోవస్తాలుగా మారిపోతారు. యాజ్ ఇట్ ఈజ్ అంతే. కలరు, రంగు, ముక్కు, ఆ ముఖం ఎట్లయితే ఉంటో, చర్మం ఎట్లయితే ఉంటో అట్లే ఉంటారు. మరి ఈ పక్కన విస్తరించిన బాలు గోపబాలుగా విస్తరిస్తాడు. ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ మాట తీరు అన్ని మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా, ఎందుకంటే భగవంతుడు ఆయన అంతే కదా, విస్తరిస్తాడు. వాళ్ళు అనుకునే వాళ్ళంట, ఎవరు, బృందావనవాసులు, అయ్యో కృష్ణుడు మా ఇంట్లో ఎందుకు మా కడుపున పుట్టలేదు, యశోదమ్మ దగ్గరికే పోయినాడు, మా దగ్గరికి ఎందుకు రాలేదు, వాళ్ళు బాధపడి మదన పడేవాళ్ళంట. ఆయన హృదయస్థ పరమాత్ముడు కాబట్టి, భావగ్రాహి జనార్దన కాబట్టి తెలుసు ఆయనకి. అందుకే ఆయనే వాళ్ళ కొడుకులుగా వచ్చేసినాడు. గతములో అంతకు పూర్వము తన బిడ్డలకు సరిగా చూసుకొని ఆ తల్లులు కృష్ణుడిపైనే ఎక్కువ ప్రేమతో ఉండి తన సొంత బిడ్డనే సరిగా అలక్ష్యం చేసే తల్లి ఈసారి ఏం చేసిందో ఎంతో ప్రేమగా చూసుకునేది. ఎందుకంటే ఆయన కృష్ణుడే కాబట్టి ఎంతో ప్రేమగా చేసుకునేది. అట్లనే గోవులు కడుకునేట. గోవులు ఏమి నా దూడలు పాలిస్తున్నా బాగానే ఉంది, కానీ ఏమి నా దూడగా కృష్ణుడు ఎందుకు రాలేదు నాకు అని చెప్పేసి గోమాతలు కూడా భావించేవంట. అందుకే ఇప్పుడు ఏమైపోయింది, గోవస్తములుగా వెళ్ళిపోయినాడు. ఇంకా ఆ గోవు దగ్గర వెళ్ళిపోయినాడు కాబట్టి తన లేగదూడని ఎంతో ప్రేమగా, కృష్ణుడే కదా, అంతకంటే ఎక్కువ పాలు ఇచ్చేదంట. ఇంకా ఆ గోవు అంటే 5 లీటర్లు ఇచ్చే గోవు 10 లీటర్లు ఇచ్చేదంట. ఎప్పుడైతే గోవస్తముగా వెళ్ళి కృష్ణుడు ఆ పాలు తాగుతా, ఆ పొదుగు పాలు తాగితే గనక దాని యొక్క ఆ పొదుగు యొక్క పాలు రెట్టింపయ్యేవంట. ఆ విధంగా 1 సంవత్సరం పాటు ఉన్నాడంట ఆయన. సంవత్సరం తర్వాత మరి బ్రహ్మదేవుడు తిరిగి వచ్చిన క్షణం అయిపోయి, ఆయన క్షణకాలం మనకు ఒక సంవత్సరం అంతే. మళ్ళీ వచ్చి చూస్తే యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉన్నాయంట. అప్పుడు నిజానికి
గోవస్తములుగా గోపబాలుగా కనబడలేదు బ్రహ్మదేవుడికి. విష్ణువులుగా కనబడినాడు, అంటే తన తండ్రిగా కనబడ్డాడు. బ్రహ్మ యొక్క తండ్రి ఎవరు? విష్ణువు. విష్ణువులుగా కనబడినాడు, తండ్రులుగా కనబడుతున్నాడు. వాళ్ళంతా అయ్యో నేను ఎంత అపరాధం చేశాను అని చెప్పేసి ఏడుస్తాడు అనమాట. అందుకే ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం అని చెప్పి ఏడ్చి చెప్తాడు, నాయన నేను తప్పు చేసిన, నేను భ్రమలో పడినాను. ఎందుకంటే ఇక్కడ చెప్పారు కదా, అసంపూర్ణ ఇంద్రియాలు కదా, భ్రమకు లోనవడము, తర్వాత మోస ప్రవృత్తి, తప్పులు చేయుట, ఇవి దోషాలు కదా. కాబట్టి ఆ విధంగా చేస్తాను నాయన, నన్ను క్షమించని చెప్తాను అనమాట. ఆ విధంగా కాబట్టి ఆధ్యాత్మిక కృష్ణ ఎవరో మాట్లాడుతున్నారు, మ్యూట్ చేసుకోండి. నేను మ్యూట్ చేస్తే మళ్ళీ ఇచ్చేసుకున్నారు మీరు. కాబట్టి శ్రీమద్ భాగవతం చెప్పాడనమాట. కాబట్టి సత్యం పరం ధీమహి అని పలుకుతున్నది ఫస్ట్ శ్లోకం ఇది. 1వ అధ్యాయము 1వ శ్లోకము 1వ స్కందంలో వచ్చేసి చెప్పింది ఇది. కాబట్టి మనము పరమ సత్యమనే ధ్యానించాలని చెప్పినాడు ఇక్కడ. ఆ పరమ సత్యమే ఇచ్చట జ్ఞానం విశుద్ధం సత్వం అని ఆ 2వ శ్లోకములో, అంటే 2వ అధ్యాయం 11వ శ్లోకంలో వివరించింది అనమాట. దాని భావం ఏమనగా ఆ పరమ సత్యమే ఇచ్చట పరతత్వము భౌతిక కల్మషరహితమైనది. భౌతిక కల్మషాలు ఉండవు, ఈ దోషాలు ఉండవు, ఇప్పుడు చెప్పిన దోషాలు ఉండవు. గుణాతీతమైనది, ఆధ్యాత్మిక జయమును కలుగజేసి ఈ భౌతిక జగత్తు నుండి విముక్తిని ప్రసాదించును, ముక్తిని ప్రసాదిస్తుంది. ఆ పరమ సత్యమే శ్రీకృష్ణ భగవానుడు. ఆ పరమ సత్యం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఆయనకి అంతర్బాహ్యములలో భేదం ఉండదు. ఆయన అంతరంలో ఎవరు ఉంటారు? కృష్ణుడే ఉంటాడు. ఆయన బాహ్యంలో ఉంటాడు, కృష్ణుడే ఉంటాడు. మన అంతరంలో ఎవరు ఉంటాడు? కృష్ణుడు ఉంటాడు. మన బాహ్యంలో ఏముంటుంది? మన దేహం ఉంటుంది. కాబట్టి మనకు భేదం ఉంది, కానీ ఆయనకు భేదం లేదు. కాబట్టి శ్రీకృష్ణుని అంతర్బాహ్యములకు భేదం లేదు, అతడు పరిపూర్ణుడు. మనమైతే అసంపూర్ణ ఇంద్రియాలు కలిగి ఉన్నాం, అసంపూర్ణులు మనమంతా. ఆయన పరిపూర్ణుడు ఆయన. కాబట్టి శ్రీకృష్ణుని దేహమునకు భేదం ఉందా అంటే లేదు. ఆయన సచ్చిత్ ఆనంద విగ్రహం ఆయనది. మనలాగా ఏమి రక్తము, ఎముకలు, చర్మము, మాంసము కదా, ఇవన్నీ ఉండేవి కాదు. అవి ఎముకలు, వెంట్రుకలు ఉండేవి కాదు. ఆయన పరమసత్యం, ఆయన అంతే. అది ఆయన సచ్చిత్ ఆనంద స్వరూపం ఆయనది, భేదము లేదు. శ్రీకృష్ణ భగవాని స్వరూపము ఎరుగని నామమాత్ర పండితులు కొన్ని మాలు శ్రీకృష్ణుని ఆత్మదేహములు భిన్నములని పలుకుచు ప్రజలను తప్పుదోవ పట్టించరు. ప్రభుపాదులు ఇది నచ్చదనమాట. ఇది అందుకే చెప్తున్నాడు. చాలా మంది పండితులు ఏం చెప్తారంటే ఆయన కూడా ఒక జీవాత్మ లాంటి వారే అని చెప్తారనమాట. ఆయనకి దేహం వేరు, తర్వాత ఆయన అందుకే పోయేవాడు ఒకడు వేరవల్ అనేవాడు. వేరవల్ ఒకసారి బాణం వేస్తే మరి అడవిలో కృష్ణుడు విశ్రామం చేసేటప్పుడు తన ఎడమకాలి బొటన వేలికి తగిలింది. అందుకే ఆయన వెళ్ళిపోయినాడు. అంటే యాక్చువల్ అవతారం చాలించాడని చెప్పరు, మరణించినాడు. బాణం దెబ్బకి అంటే మరణించినాడు చెప్పారు. బాణం దెబ్బకి ఎవరైనా మరణిస్తారా? గాయం అవుతుంది తప్ప. కాబట్టి పిచ్చి వాళ్ళు మన పండితులు. ఎవరు వాళ్ళు? భౌతిక్కలు. ఎటువంటి భౌతిక్కలు అంటే మాయ చేత జ్ఞానము అపహరింపబడిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా తలపోస్తారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి నిజానికి శ్రీకృష్ణ భగవాని స్వరూపము ఎరుగని నామమాత్ర పండితులు కొన్ని మాలు శ్రీకృష్ణుని ఆత్మదేహములు భిన్నములని పలుకుచు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు అని శ్రీకృష్ణుడు పలకగా, శ్రీకృష్ణుడికి గాని శ్రీకృష్ణుని ఎందున్న వానికి శరణు తెచ్చవలసినదిగా ఆ పండితులు పాఠకుని ఉపదేశింతురు. తమ అజ్ఞాన కారణమున అట్టి మాయావాదులు శ్రీకృష్ణుని ఎరుగజాలరు. కనుక శ్రీకృష్ణుని అవగతం చేసుకుంటకు మనుజుడు ప్రామాణికుని దరిజేరవలను. ప్రామాణిక గురు అంటే ప్రామాణికుడే ఎవరైతే కృష్ణ భక్తుడు ఉంటారో ఆయన దరిచరాలి, ఆయన యొక్క ఆశ్రయాన్ని పొంది మరి జ్ఞానం పొందని చెప్పాడు. గురుదేవుడు వాస్తవముగా శ్రీకృష్ణుని గాంచి ఉన్నందున అతనిని గురించి యథాతథముగా వర్ణింపగలడు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః అని భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకం ఎందుకు చెప్పినట్టు, ప్రామాణికమైన గురువు ఎవరైతే ఉంటారో అట్టి గురువును ఆశ్రయించిన వారు మాత్రమే శ్రీకృష్ణుని అవగతం చేసుకొనగలడు, లేదా చేసుకోలేడు మాయావాదులతో వెళితే. హరే కృష్ణ.
వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృద్ధికి, శ్రీమద్ భాగవతం కి, శ్రీల ప్రభుపాద్ కి, శ్రీల గురుదేవ్ కి, ఇతాయి గౌర్ ప్రేమానందే.